హాయ్ బ్యూటీస్, ఈరోజు పండు మిరపకాయ కాంబినేషన్తో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది కొంతమంది పండు మిరపకాయ పచ్చడి అంటారు, పచ్చిమిరపకాయ తొక్కు అంటారు, కొరివి కారం అంటారు. మేమైతే కొరివి కారం అంటాము. దీనికి చాలా సింపుల్గా చేసేసుకునే పచ్చడి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి అన్నీ ఒక్కొక్క స్పూన్, మీరు ఏ స్పూన్ అయితే మెజర్ తీసుకున్నారో ఒక్కొక్క స్పూన్ వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం నువ్వులు కూడా ఒక 3 స్పూన్స్ వేయండి, అంటే టేస్ట్ కమ్మగా ఉంటుందన్నమాట. నువ్వులు ఒక 3 స్పూన్స్ వేసుకోండి. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు శనగపప్పే 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. అంటే నువ్వులు కొంతమంది తినరు కదా, సో అలాంటి వాళ్ళు శనగపప్పు 2 స్పూన్స్ వేసుకోండి. ఇది కొంచెం దోరగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది పచ్చడి. మామూలుగా జనరల్గా కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. పండు మిరపకాయ తొక్కు మనం చేసుకుని పెట్టుకుంటాం కదా, సో అది దోసకాయలోకి కాంబినేషన్ బాగుంటుందన్నమాట. దీంట్లోనే కొంచెం పసుపు, ఇంగువ స్టవ్ సిమ్లో పెట్టిన తర్వాత వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను. మీ దగ్గర కొత్తిమీర లేకపోయినా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇది మిక్సీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం బరకగానే చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పండు మిరపకాయ ఉంది కదా, ఆ తొక్కు కూడా వేసి మళ్ళీ మిక్సీ చేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ కింద పట్టద్దు, కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. ఇది మీకు ఆయిల్ కూడా అసలు చాలా తక్కువ పడుతుంది. అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, డైట్లు అవి చేసే వాళ్ళకి ఇదైతే పికిల్ చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా మనకేం పెద్దగా పట్టదు. ఆల్రెడీ కొరివి కారంలో సాల్ట్ ఉంటుంది కనుక మనం అందులో సాల్ట్ వేస్తాం కనుక సాల్ట్ చూసుకుని వేసుకోండి. మీరు కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో సగం దోసకాయ ముక్కలు మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోండి. అవి కొంచెం పేస్ట్ అయిన తర్వాత మిగిలిన వేసుకుని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ముక్కలు మొత్తం నలిగిపోయి పేస్ట్ అవసరం లేదు. ముక్క కిందే ఉండి జస్ట్ ఒక పల్స్ ఇస్తే మొత్తం పచ్చడి అంతా కలుస్తుంది అనమాట. అంతే, పచ్చడి అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. థ్యాంక్ యూ.